హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ తేదీన డబ్బులు ధమాకా అన్నమాట. ఎందుకంటే 2 పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు. సో రైతు భరోసా డబ్బులను ఈసారి ఈ అర్హత ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేస్తారు. ఆ అర్హతలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇది నిజంగా డబ్బులు ధమాకానే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం డబ్బులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడతగా 2,000 రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా రైతు భరోసా విషయానికి వస్తే సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన అర్హులైన రైతులకు కొత్త నిబంధనల ప్రకారం ఫిల్టర్ చేయాల్సి రావడంతో ఈ పథకాన్ని కొంతకాలం పోస్ట్పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో ఉన్న రైతు బంధు 10,000 రూపాయలను 12,000 రూపాయలకు పెంచుతూ ఈసారి అనర్హులకు డబ్బులు పడకుండా ఖచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. గతంలో 15, 20, 30 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మొత్తం భూమి విస్తీర్ణం మెట్ట మరియు మాగాని కలిపి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది. అలాగే ఒక రేషన్ కార్డు ఒక యూనిట్గా తీసుకొని కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ఒకరికి మాత్రమే బెనిఫిట్ ఇస్తారు. ఎందుకంటే భూమిని పేర్లు మార్చి ఎక్కువ డబ్బులు తీసుకునే మోసాలను అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగాలు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు కాగా ఆసరా లేదా చేయుత పెన్షన్లు తీసుకునే వారికి ఇది వర్తించదు. రైతు తెలంగాణ శాశ్వత నివాసై ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింకే ఉండాలి. ఎన్పిసి మ్యాపింగు పూర్తయి ఉండాలి. పట్టాదారు పాస్బుక్ను ఆధార్తో వెబ్ ల్యాండింగ్ చేసి ఉండడం తప్పనిసరి. ఇవి లేకపోతే రైతు భరోసా డబ్బులు రావు. అర్హులైన రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఒకరోజు 1 ఎకరం లెక్కన విడతల వారీగా డబ్బులు జమవుతాయి. ఈ ప్రక్రియ ఈ ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అంటే 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడతగా 2,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఇది కూడా సేమ్ ఫిబ్రవరి 1న బడ్జెట్ విడుదల చేయడానికి మంజూరీ చేసి అర్హుల జాబితా విడుదల చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి 10వ తేదీ లోపు డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.